హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు టీనేజర్స్లో ఎదురయ్యే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఈ మెచ్యూర్ అయినప్పటి నుంచి అంటే ఈ 11-12 ఇయర్స్ యావరేజ్ ఏజ్, ఈ ఏజ్ నుంచి వాళ్ళకు ఒక 18-19 ఇయర్స్ వచ్చే లోపు ఈ వయసు పిల్లల్లో ఈ మెన్స్ట్రువల్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం మేము. కొంతమంది పిల్లలేమో పీరియడ్స్ రావట్లేదు మేడం, చాలా లేట్గా 2 మంత్స్కి 3 మంత్స్కి వస్తున్నాయని చెప్తుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలేమో మాకు 1 మంత్లోనే 2 టైమ్స్ వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఒకసారి పీరియడ్ మొదలైందంటే అది ఆగకుండా కంటిన్యూ అవుతుందని, ఇంకొంతమంది పీరియడ్ టైంలో విపరీతంగా పెయిన్ ఉంటుందని, ఇంకొంతమందికి బ్లీడింగ్ చాలా ఎక్కువగా మోర్ దాన్ 3 ప్యాడ్స్ అలా కూడా అవుతున్నాయని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తారండి. అసలు ఎందుకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజియలాజికల్, అంటే వీళ్ళకి ఇంకా హార్మోనల్ సిస్టమ్, ఎండోక్రైనల్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫార్మేషన్ జరిగి ఉండదు, ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి హార్మోన్స్ అనేవి కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఇంకా పూర్తిగా రెగ్యులర్ కాకపోవచ్చు. సో ఈ టైంలో వీళ్ళకి యానోవులేషన్ అంటే ఓవులేషన్ అది జరగదు. సో ఇంప్రాపర్గా పీరియడ్స్ రావడం జరుగుతుంది. రెండోది, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉండుండొచ్చు ముందు నుంచి, కానీ ఇలా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ టైంలో మేము చెక్ చేసినప్పుడు బయటపడుతుంటాయి. చాలా తక్కువ మందికి యూట్రస్లోనే సమస్యలు ఉండడం ఆర్ ఓవరీస్లో సిస్ట్లో సమస్యలు ఉండడం చాలా తక్కువ మందికి చూస్తుంటాం. అయితే ఇవి ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది లేట్ పీరియడ్స్ అని వస్తారు కదండి. మా సలహా ఏంటంటే ఒక 1 ఇయర్లో కనీసం ఒక 4 సార్లన్నా పీరియడ్స్ వస్తే అది నార్మల్ కిందే పరిగణిస్తాం ఈ ఏజ్ పిల్లలకి. అంతకంటే తక్కువగా పీరియడ్స్ వస్తే, అంటే ఒక 3-4 నెలలు దాటిపోతూ ఉంటే కనుక పీరియడ్ రాక ఇది అబ్నార్మల్, ఇది పీరియడ్ రావడానికి మెడిసిన్స్ వాడితే బెటర్. అండ్ కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, అంటే ఎవ్రీ 15 డేస్కో ఎవ్రీ 20 డేస్కో వస్తుంటాయి. సో మనం ఎప్పుడు దీన్ని ప్రాబ్లం కింద గుర్తించాలి? యావరేజ్ పీరియడ్ టైము 28 డేస్. అంటే ఈ నెల పీరియడ్ వచ్చిన రోజు డే 1 అనుకుంటే, మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన డేట్ కూడా డే 1 అయితే, ఈ రెండింటి మధ్యలో ఉండే డేస్ యావరేజ్ 28 డేస్. దీనికి ±7 డేస్, అంటే 21 డేస్కే వచ్చినా భయపడక్కర్లా, 35 డేస్కి వచ్చినా పర్వాలేదు, ఈ లోపల వచ్చినా ఓకే. బట్ 21 డేస్ కంటే ముందరే పీరియడ్ వస్తున్నా, 35 డేస్ కంటే లేటుగా పీరియడ్స్ వస్తున్నా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇలా ఫ్రీక్వెంట్గా వస్తున్న పిల్లలకి ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ బాగానే ఉంటే, అంటే వాళ్ళు యాక్టివ్గానే ఉండి అనీమియా ఏం లేదు, అంటే బ్లడ్ తక్కువగా ఉండడం ఏం లేదు అనుకుంటే కనుక, కొన్నాళ్ళు వీళ్ళకి న్యాచురల్గా వాళ్ళ డైట్, ఎక్సర్సైజు, స్లీప్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయమని చెప్తాం. అయినా కానీ అది కరెక్ట్ అవ్వట్లేదు, లేదు బ్లడ్ తక్కువగా ఉంది, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఈ పీరియడ్స్ కరెక్ట్ వచ్చేటట్టుగా వీళ్ళకి పిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 11, 12, 13 ఇయర్స్ అంటే ఇంకా హైట్ గ్రోత్ పూర్తిగా అవని అమ్మాయిలకు మాత్రము కొన్ని హార్మోనల్ పిల్స్ ఇవ్వమన్నమాట, పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు. సో వీళ్ళ ఏజ్ గ్రూప్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మందులు ఇవ్వడంలో. అండ్ ఇంకొంతమంది పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ చెప్తారు. అయితే పెయిన్లో రకరకాలు ఉన్నాయి. కొద్దిపాటి పెయిన్, ఒక డిస్కంఫర్ట్ లాగా ఉండడం అనేది సహజమే. కానీ ఎక్కువ పెయిన్ అంటే ఏంటి? వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, కాలేజ్కి వెళ్ళలేకపోతున్నారు, లేదు వెళ్ళినా అసలు అక్కడ ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నంతగా పెయిన్ వస్తే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. కొంతమంది ఇళ్లలో ఇలా పీరియడ్ అప్పుడు పెయిన్ కామనే, దీనికి ట్రీట్మెంట్ అక్కర్లేదు అనే ఆలోచనలు కూడా ఉంటాయి. బట్ ఇది కరెక్ట్ కాదండి. కొంతమంది అమ్మాయిల్లో ఎండోమెట్రియోసిస్
అనే హెల్త్ కండిషన్ కూడా ఉంది. సో ఇది మనం ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. అంతేగాని పాపం చిన్న ఏజ్లో వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ వాళ్ళ లైఫ్ యొక్క క్వాలిటీని కూడా మనం తగ్గించడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకొంతమందిలో హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. సో దీనికి కూడా గల కారణాలు ఏంటో గుర్తించాలి. కొంతమందికి క్లాటింగ్ మెకానిజం, బ్లీడింగ్ మెకానిజం అండ్ వాన్ విల్లిబ్రాండ్ డిసీజెస్ అని చాలా రేర్ డిజార్డర్స్ ఉంటాయండి. ఒకసారి జనరల్ ఎగ్జామినేషన్ అండ్ కొన్ని టెస్ట్ల ద్వారా ఇవి గుర్తించవచ్చు. ఇలాంటి కండిషన్స్ కనుక ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ పీరియడ్స్ మీద ఒక మంచి అవగాహన కలిగించాలి. అంటే ప్రతి నెల వీళ్ళ పీరియడ్స్ని నోట్ చేసుకునేలాగా ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది, ఎంత బ్లీడింగ్ అవుతుంది, వీళ్ళు ఒక ఆలోచనతోటి చూసుకుంటూ వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీ గుర్తించగానే ఆ పిల్లల ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేలాగా అండ్ వాళ్ళు మాకు నోటీస్కి తేవడం ద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకునేలాగా మనం ముందు నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం బెటర్. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో ప్రాపర్ హైజీన్ తెలియక కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే లైక్ ప్యాడ్స్ని ప్రాపర్గా యూజ్ చేయడం అండ్ వీటి డిస్పోజల్ ప్రాపర్గా చేయడం కూడా వీళ్ళకి ముందు నుంచి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అవగాహన కల్పించడం చాలా మంచిది. అయితే ఈ హెవీ పీరియడ్స్ అయ్యే వాళ్ళలో ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో ఇది తొందరగా గుర్తించి దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వీళ్ళు ఈ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.